నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎడపల్లి మండలం మంగల్పాడు గ్రామానికి చెందిన ప్రతాప్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. గురువారం పెళ్లి చేసుకోవాల్సి ఉండగా సోమవారం కుటుంబ సభ్యులతో జరిగిన గొడవ తర్వాత మనస్తాపానికి గురైన ప్రతాప్ అదే రోజు ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం రానా కలాన శివార్లోని గుట్టలో చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో ప్రతాప్ మృతదేహం కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎడపల్లి మండలం మంగల్పాడు గ్రామానికి చెందిన ప్రతాప్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. గురువారం పెళ్లి చేసుకోవాల్సి ఉండగా సోమవారం కుటుంబ సభ్యులతో జరిగిన గొడవ తర్వాత మనస్తాపానికి గురైన ప్రతాప్ అదే రోజు ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళపాడు గ్రామంలో యువకుడు ఆత్మహత్య చేసుకుని ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వీధిలోకి వచ్చింది. అయితే రేపు అతనికి పెళ్లి ఉంది. ఇదే క్రమంలో పెళ్లి పనులకు సంబంధించి ఏర్పాట్లకు పూర్తవుతున్న నేపథ్యంలో యువకుడు ఇంట్లో గొడవైన నేపథ్యంలో ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయాడు. అయితే బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికైతే తిరిగి రాలేని పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇంటికి తిరిగి రాని కాలంలో అతను మాత్రం చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడింది. అయితే శ్యామ్, చెప్పండి, ఇంటి నుంచి వెళ్లిపోవడానికి అంటే పెళ్లి ముందే పెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటారు ముఖ్యంగా? అయితే యాక్చువల్గా రేపు గురువారం రోజు రేపు మాత్రం పెళ్లి అతనికి నిశ్చయం జరిగింది. అతనికి రేపు పెళ్లి ఏర్పాటు ఇంట్లో మాత్రం ముమ్మరంగా చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీరైతే ఇంట్లో గొడవ కారణంగా ఇంట్లో మొత్తం అతను బయటకు వెళ్ళిపోయాడు. ఈ క్రమంలోనే అతను మనస్తాపానికి పోయి చెట్టుకు రేపు ఆత్మహత్య చేసినట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్యామ్.